అమ్మవారి అనుగ్రహం, మచిలీపట్నం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, గొల్లపూడి రైతుల సహకారం ఉండగా వైసీపీ నాయకులు కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు సాగవని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రిమినల్ చర్యలు అలవాటుగా మారిన వైసీపీ నాయకుల కోసం మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ 2.0 ప్రారంభించాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ విజయవాడ ఉత్సవాల భాగంగా గొల్లపూడిలో నిర్వహించాలనుకున్న ఎగ్జిబిషన్ ను అడ్డుకునేందుకు దొంగ సంతకాలతో కోర్టును తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. విజయవాడ ఉత్సవం ఆపటం ఎవరి వల్ల కాదంటున్న ఎంపీ కేశినేని శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ముస్తాబైంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవ పేరిట కూడా విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలతో కూడా ఇప్పటికే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విజయవాడ ఉత్సవ యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? విజయవాడ ఉత్సవం గురించి కాదు, వాళ్ళ ఇది పార్టీ ఆఫీసు. పార్టీ ఆఫీసులో రాజకీయం జరిగిన అన్యాయం, రైతులకి కోర్టులను తప్పుదోవ పట్టించిన విధాలన్నింటినీ కూడా ఇవాళ చేయటం అంది విజయవాడ ఉత్సవాన్ని ఆపకాలని దాంట్లో చేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి వారిని క్రిమినల్ శిక్షలు వేయాలి, ఇటువంటి వారికి శిక్ష పడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ఉత్సవం విజయవాడ వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగబోతుంది. వైసీపీ నేతలకు కేశినేని చిన్ని ఎందుకు టార్గెట్ అయ్యారు? వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆపి తీరుతామని చెప్పి కూడా ఒక సవాల్ విసురుతున్నారు. మీకు ఎలాంటి సవాల్ స్వీకరించారు? మొన్న మేము ఇంటింటికి ప్రోగ్రాం పెడితే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, మేము కూడా ఇంటింటికి వస్తాం. ఒకటి కనపడలా ఆపమనండి. ప్రజలు తిరగబడతారు, చెప్పులతో దండయాత్ర చేస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే విజయవాడ ఉత్సవ ఆపేతరం ఎవరి తరం కాదని చెప్పి కూడా ఇక్కడ ఎంపీ కేశినేని శివనాథ్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ ఏదైతే ఉందో విజయవాడ ఉత్సవ్ ఖచ్చితంగా ఆపి తీరుతామని చెప్పి వైసీపీ నేతలను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని, ఖచ్చితంగా ఎవరైతే ఆపుతారో విజయవాడ ప్రజలు చీత్కరిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ నుంచి.